పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా, మాకు అనుగ్రహించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి కొరింథీ పట్టణాన్ని ఉద్దేశించి, అక్కడున్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు పలికిన పలుకు. ఇటు కూర్చున్న మనకే అనుకోండి, ఎందుకంటే ఇది ఏది రాసినా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసిన, నేడు ఇక్కడ కూర్చున్న మీకు కూడా, లైట్ హౌస్ వాళ్ళు కూడా ఇదైతే కనుక వర్తిస్తుంది. ఏ సంఘానికైనా, అది ఆర్సీఎం వారని మీరు అనుకుంటారా, బైబిల్ మిషన్ అనుకుంటారా, మరొకరు అనుకుంటారా, అందరినీ ఉద్దేశించి చెప్పే మాట. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారని ఒప్పుకుంటున్నారో, ఆ పరలోకమందున దేవుడే సర్వమును సృష్టించిన సృష్టికర్త అని, యావత్తు సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉందని ఎవరైతే కనుక నమ్ముతున్నారో వారందరినీ ఉద్దేశించే ఈ మాటలు చెప్తున్నట్టు లెక్క. మీరేమో నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, విశ్వసించాను, బాప్తిసం పొందాను, లేకపోతే కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటున్నాను, క్రమం తప్పకుండా ఆరాధనలో ఉంటున్నాను, లేకపోతే కనుక దేవుని పరిచర్యలో నాకు చేతనంత సహాయం చేస్తున్నానని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా అదే భావనతో ఉన్నారు. మీరైతే మరి కొంచెం ఎక్కువగా ఉదయము లేకపోతే సాయంత్రం కూడా మేము ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కలుసుకున్నాం. ఉదయం లేవగానే ముందు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం కోసం, ఆయన మాట వినడం కోసం దేవుని సన్నిధికి వస్తున్నాం. రాత్రికైతే కనుక దినమెల్లా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాత్రి కూడా మళ్ళీ ఆయన సన్నిధిలో కూర్చున్నామని మీరు అతిశయంగా కూడా చెప్పచ్చు. మీ అతిశయం కూడా నేను తప్పు పట్టను, మంచిదే. ఎందుకంటే దేవుని గురించే కదా మీరు చెప్పేది కనుక ఒప్పుకుంటాను. కానీ ఇన్ని చేసేంత మాత్రం చేత, ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేసేంత మాత్రత వాస్తవంగా మనమైతే మాత్రం ఆ దేవాతి దేవుని చిత్తానికి అనుగుణంగానే ఉన్నామా లేదన్నదే ప్రశ్న. మీరు చేసేదంతా కూడా బాగుందండి, మీరు చేసేది నేను దేన్ని తప్పు పట్టను. పౌలు గారు కూడా అదే చెప్తాడు, మీరు చేసేది కరెక్టే. కానీ ఇంతకు మీరు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే పనిలోనే ఉన్నారా? రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏదో తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తిని అంటే కాదు. నేను వేసాను కదా కాదు, ఎందుకు ప్రయోజనం ఏంటి అని. అలాగే నేను దేవుని సన్నిధికి వచ్చానని చెప్పడం కాదు, ఏంటి ప్రయోజనం. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చాను, సో వాట్, ఏం జరిగింది, ఏముంది? నువ్వు దేవుని యందు ఉన్నందుకు గాను, లేకపోతే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించేందుకు గాను ఏంటి నీ బ్రతుకులో మార్పు ఏంటి? ఒకవేళ యేసుని నమ్మని నీ అన్నకి నీకున్న తేడా ఏంటి? యేసుని తెలుసుకొని నీ చెల్లికి నీకు తేడా ఏంటి? లేకపోతే నీ పక్కింటి వాళ్ళకి నీ పొరుగింటి వాళ్ళతో పోల్చి చూసుకున్నప్పుడు వారు దేవుని నమ్మలేదని చెప్తున్నావు, నువ్వు ఒక్కదానివో ఒక్కడవో నమ్మేవని చెప్తున్నావు. ఏంటి తేడా ఏంటి? మీ ఇద్దరికి తేడా ఏంటి? లోకంలో దేవుని ఎరగిన వారికి ఎరిగినని చెప్పుకుంటున్నా మీకు ఉన్న తేడా ఏంటి? ఇదేనండి ప్రశ్న. రేపటి దినాన్ని మీరు పరిశుద్ధులుగా ఉండబోయి పరలోకానికి వెళ్ళబోతున్నారంటానికి చేంజ్ ఏంటో మీరు చూపించాలి. దేవుని ఎరిగిన వారు ఎలా ఉన్నారు, లేదా ఎరగని వారు ఎలా ఉన్నారు? ఒకవేళ నీ వరకు వస్తే కనుక నాకు దేవుడు తెలుసు అంటే, దేవుడు తెలిసినందుకు తెలియని వారికి నీకున్న వ్యత్యాసం ఏంటి?
వారికి నీకున్న డిఫరెన్స్ ఏంటి? ఏం మార్పు ఉంది మీ ఇద్దరిలోనూ? ఎలాగైనా దేవుని తెలిసిన వారండి అనేటట్టుగా మిమ్మల్ని చూసేటట్టున్నారా? ఉతికిన బట్టలకి మురికి పట్టిపోయిన బట్టలకి వ్యత్యాసం ఉంటుంది కదా, కనపడదా? ఉతికిన బట్టలు అనుకున్నప్పుడు శుభ్రంగా దాని మీద దుమ్ము లేకుండా కనపడతా ఉంటుంది, వాసన రాకుండా, చెమట వాసన రాకుండా ఉంటుంది. అదే సమయంలో చక్కగా ఐరన్ చేసి ఉంటాయి, ఇస్త్రీ చేసి ఉంటాయి కదా. చూడగానే ఇది ఇస్త్రీ, ఇది ఉతికేశారని పక్కన పెట్టచ్చు, నలిగిపోయి ఉంటుంది అండి. ఉతకిన బట్టలు అయితే కనుక నలిగిపోయి ఉంటుంది కదా. మీరు ఇల్లు ఊడ్చిపెట్టిన దానికి దుమ్ము పట్టిన దానికి తేడా లేదా? ఇల్లు ఊడ్చిపెట్టిన దానికి దుమ్ము పట్టిన దానికి తేడా లేదా? లోకంలో మీరు ఏదైనా కానీ తల దూకున్నారా లేదనుకున్నప్పుడు చిబ్బరి చుట్టుకి తల దూకున్న దానికి తేడా కనపడదా? ఒకవేళ నేనైతే కనుక దీన్ని అయితే కనుక సాధకం చేశాను అనుకున్నా, లేకపోతే ఇందులో అయితే కనుక నేను ప్రవీణత పొందానని అనుకున్నా, ఏంటి నీకు మిగిలిన వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వారికి నీకున్న వ్యత్యాసం ఏంటి? పౌలు అయితే కనుక అక్కడ చెప్తున్నాడు. ఆ మాటనైతే కనుక చదివి ఒకవేళ నిజంగానే మీరు దేవుని ఎంతో నమ్మిక ఉంచారా లేదన్న సంగతి ఎవరికి వారు సెల్ఫ్ చెక్. మీరైతే కనుక స్వపరీక్ష అంటారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకరు అడగటం ఎందుకు? మిమ్మల్ని అందరూ మాత్రం నేనైతే మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారైనా ఒప్పుకుంటాను, మిమ్మల్ని ప్రేమిస్తాను. ఎంత కాదనుకుని మీరు దేవుళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో అయితే కనుక మీతో మనసు కలిసి నడవటానికి కూడా నేను ప్రయత్నిస్తాను. నా వరకు నేనేం చేయనండి, దాని గురించి మిమ్మల్ని తప్పట్టినాం. కానీ మీ వరకు వచ్చినప్పుడు మీరు దేవునితో కలిసి నడుస్తున్నారో లేదో చూసుకోండి. మీరు క్రీస్తుతో కూడానో లేకపోతే కనుక ఆయన తండ్రి అని దేవునితో సహవాసము కలిగి ఉన్నారో లేదో మీరు తెలుసుకోండి. ఆయనతో సహవాసము కలిగి ఉంటే కనుక మనలో ఏముండాలి ఏముండకూడదు, మనలో ఏముండాలి ఏముండకూడదు. మీరు ఆత్మ సంబంధులా శరీర సంబంధులా అనటానికి ఇక్కడ పౌలు గారు అయితే కనుక చిన్నగా ఎక్కువ మాటలు చెప్పలేదు, కానీ ఆయన అయితే మాత్రం సింపుల్గా 2 మాటలు అయితే చెప్పాడు. 3వ వచనం 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీలో అసూయ కలహము ఉండగా, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? మీలో అసూయ ఉందంట, అసూయను బట్టి వచ్చే కలహం ఉంటుంది. లేదండి నాలో అసూయ లేదు అంటే నిజంగా మీరు ఎవరితో కూడా కలహం ఆడే పరిస్థితి రాదు. వేరువారితో ఎతికిని మీరు కలహం పెట్టుకునే పరిస్థితితో, పగతోనో ప్రతీకారంతో రగిలిపోయే పరిస్థితితో, వారిని చూసైతే కనుక ఏదో ఎదుటివాడు బాగుంటే కనుక వారలేని తనంతోనో ఇలాంటివి మనకు ఉండవు. అసూయ లేకపోతే ఆ లైఫే వేరే అండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు అసూయ లేదనుకుంటే కనుక హ్యాపీ లైఫ్ అండి. కొద్దిసేపు అని అనుభవించండి, ఒక రోజన్నా మీరు దాన్ని చవి చూడండి, ఎంత బాగుంటుందో చూద్దరు. కానీ ఎందుకంటే ఇది ఉండలేకపోతున్నాం. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక విధంగా మనం ఉందామనుకున్న ఆ పక్కడు చెడగొట్టేస్తున్నారు. అయితే దుష్టుడు ఊరుకోడు కదా. ఆదామవులు తమ బ్రతుకుతున్నారు, తమ మానాన్ని తాము ఉన్నారని అక్కడ రాసిపెట్టుంది. కానీ సర్పం ప్రవేశించిన తర్వాత తెలియకుండానే వారిలో అయితే కనుక ఆలోచన కలిగే పరిస్థితి వచ్చింది కదా. వారైతే కనుక చెడిపోయే పరిస్థితి కనుక అక్కడ కలిగిందండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనలో అసూయ ప్రేరేపిస్తున్నారు, తద్వారా కలహం వస్తుంది కదా. కయీను తన తమ్ముడు అనుకున్న ఏబేలుని చూసినప్పుడు తెలియకుండా అతని మనసులో ఏమొచ్చేస్తుంది తెలుసా? అసూయతో చంపేస్తాడట. అసూయతో చంపేస్తాడు. ఆ ఏబేలు యొక్క ప్రస్తావన లేకపోతే కనుక కయీను యొక్క ప్రస్తావన అనుకున్నప్పుడు అతను ఏమని చెప్పాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి, మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఆల్వేస్ మీరేం చేయాలట? లవ్, అంతే, ప్రేమించండి. ఎదుటివాడిని ప్రేమించండి. అసూయ వద్దు, ద్వేషం వద్దు, కోపం వద్దు, కలహం వద్దు. ఆ మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నేను ప్రేమిస్తే నాలో ఏముండకూడదో చెప్పాడు. నేను ఎదుటివాడిని ప్రేమిస్తున్నానంటే కనుక నా దగ్గర ఏముండాలో చెప్పాడు. ఏముండదంటే అది కోపం అయితే కనుక మనసులో ఉంచుకోదు కదా, పగా ప్రతీకారాలకు వెళ్ళదు, ఎవరిని ద్వేషించదో, అన్నిటినీ తాళుకుంటుంది. ఎవరన్నా దుర్నీతిలోకి వెళ్ళినా, తప్పు చేసినా, మనకు హాని కలిగించినా పోలే అనుకునేటట్టుగా క్షమించే మనసు ఉంటుంది. ప్రేమ అంటే దేవుడు కనుక ఒకరు వస్తే నేను దేవునిలో ఉన్నాను అనుకుంటే కనుక మొట్టమొదటి మీలో సంపూర్ణంగా ఉండవలసిందంటే కనుక ప్రేమ. వాళ్ళు ఎలాంటి వారైనా, వారు దొంగలన్న సంగతి నీకు తెలుసు, స్టిల్ నువ్వు అయితే కనుక వారిని ప్రేమిస్తూనే ఉంటారు. వారిని దగ్గర ఉంటే కనుక నీ ప్రాణానికి ప్రమాదం తెలుసు, అయినప్పుడు కూడా వాళ్ళు నీతోనే ఉండాలి, నువ్వు కోరుకోవాలి. నీ ప్రేమ అనుకున్న ప్రతి కనుక వాళ్ళు నీతోనే ఉండాలి. నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి బట్టి. అవతల వ్యక్తి మీద నిజంగా నమ్మకలేదు, వాడు దొంగే, వాడు ఉంటే కనుక నన్నైతే కనుక అవమానకరంగా మాట్లాడతాడు, నిందలు వేస్తాడు, నా నుంచి దొంగిలిస్తాడు, అవసరం అనుకుంటే కనుక అప్పగించి చంపేయడానికి కూడా రెడీ. అయినా నేను మాత్రం తనని నమ్మట్లా. ఎవరు నమ్ముతున్నాను? దేవుని నమ్ముతున్నాను. నాకు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి నేను దేవుని నమ్ముతూ దొంగను కూడా అయితే కనుక నేను దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కదా. ఇది మనం ఒకరినొకడు ఒక ప్రేమించవాలని మనకి విరిన వర్తమానమే కదా, ఆజ్ఞది. ఇప్పుడు 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనం ఎవరి వారమై ఉండరాదు అనుకున్నప్పుడు మళ్ళీ 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 ఎన్నిసార్లు మనం ఈ మాట చదువుతున్నాం, మళ్ళీ వినండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? వాడు ఎవరు పంక్చం చేరాడట?
మనకి తెలియదు వాడు చేరాడైన సంగతి మూడో కంటికి తెలియదు. ఆదామవ్వలకి తెలుసునుంటే కనుక తమ కుమారుడు ఇలాంటి పరిపాటి పని చేస్తాడనుకుంటే కనుక ఆదామవ్వలు అయితే కనుక అతను గద్దించేవాళ్ళేమో. తమ్ముడు అనుకున్న ఏబేలు కనుక తెలుసునుంటే కనుక ఆ విషయంలో జాగ్రత్త పడేవాడేమో. కానీ కొంతమంది చేసే పనులు నిజంగానే తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. వాళ్ళ కడుపులో ఉన్న కుట్ర లేకపోతే కనుక వాళ్ళు చేసే తప్పు పొరపాటున ఆకర్షణ వరకు కూడా పొరపాటును కూడా బయటపడినవారని అంతా కూడా రహస్యంగా చేస్తారు. ఇస్కరియోతు ఏదో చేసే తప్పు, యేసుప్రభుని నమ్ముతున్నాను తప్పు నిజంగా ఆకర్షణ వరకు కూడా ఎవ్వరికి తెలియనీయకుండా చూసుకున్నారు. తెలుసా, లోకంలో కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలాగే ఉంటుంది. తాము జరిగించే దుష్క్రియ ఏదైతే ఉన్నదో మూడో కంటికి మాత్రం పొరపాటుని తెలియనివారని. ఎందుకంటే వారు కయ్యని సంబంధాలు, వారు దుష్టుని సంబంధాలు కదా. చిన్న విషయం వారు చేసే పని అయితే కనుక అంత సీక్రెట్గా ఎప్పుడు చూసినప్పుడు ఒక రహస్యంగా జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు అయితే కనుక ఇది తెలిస్తే పని కనీసం వాళ్ళు చేసే తప్పును బట్టి వాళ్ళని హెచ్చరించవచ్చు. ఒరే మీరు అలా చేయకూడదు కదా, నువ్వు అలా చేయకూడదు నాన్న, నువ్వు అలా చేస్తే నష్టం, తెయండి అలా వద్దండి అని చెప్పొచ్చు. మనం మీరు చేయవద్దండి అని చెప్పొచ్చు. కానీ కొంతమంది చేసే పనులు క్షణం వరకు ఆకర్షణ వరకు కూడా తెలియనీయకుండా జాగ్రత్త పెడతారు. ఎందుకంటే కనుక కయ్యను కూడా అంతే, ఆకర్షణ వరకు ఆడిని చంపేసేంత వరకు ఆడు ఎంత గుట్టు కలిగిన వాడంటే చంపేసి కూడా ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయాడండి. అది కయ్యని యొక్క గొప్ప మనస్తత్వం. అంటే అది వాడు ఎంత దుష్టుడు దుర్మార్గుడు అనుకుంటే కనుక వాడు మొదట్లోనే సృష్టి ప్రారంభంలోనే మరి ఎవరినో చూసి వాడు చెడిపోయాడంటే కాదు. ఇప్పుడు కూడా లోకంలో ఒక మాట ఉంటుందండి, ఏమో తెలుసా, ఏమైనా కానీ టీవీలు చూసి పిల్లలు పాడైపోతున్నారండి, చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే కనుక మనుషులు చెడిపోతున్నారండి. తప్పండి. మనుషులు ఎవరినో చూసి చెడిపోతారు అనుకున్నది మూర్ఖత్వం. వాడు అవసరం కోసం అవతల వ్యక్తిని వాడుకుంటాడేమో తప్ప పలానా వాళ్ళు చేశారు కనుక నేను కూడా చేస్తాంటే తప్ప స్వభావ సిద్ధంగానే వాడుకున్నది. ఈ కయ్యనికైతే కనుక మునిమనవుడు అని అనుకునేటట్టయితే కనుక వాడు ఒకడు వచ్చాట, లెమిక్ అన్నవాడు. దాదాపు 6 తరములు గడిచిన తర్వాత వచ్చాడు. వాడు కూడా చేయకుండా తప్పు చేసి కయ్యని లేకనే ఒకడిని చంపేసి ఒకడిని చంపేసి వాడు ఏమంటున్నాడు తెలుసా, మా కయ్యని చేసినట్టయితే నేను చేస్తే తప్పేంటి, మా కయ్యని క్షమించిన దేవుడు నన్ను క్షమించడా, మా ముత్తాతని క్షమించాడు నన్ను ఎందుకు క్షమించా అన్నాడంట. అంటే నువ్వు ఎందుకురా ఈ తప్పు చేసావు అనుకుంటే వాడు వెంటనే ఎవరిని వాడుకున్నాడు తెలుసా, కయ్యని వాళ్ళండి. ఆ కయ్యని చేశారు కనుక తెలియకుండా నాలోకి వచ్చేస్తుందండి. మనిషి చెడిపోవడానికి ఎవరో ఉండక్కల, సృష్టిలో మొట్టమొదటి వాడు కయ్యని దగ్గరికి వచ్చినప్పుడు కనుక మొట్టమొదటి వాడు కదా, అతనికి ఎవరు లేరు. ఉంటే కనుక హేబేలు తన పక్క ఉన్నాడు. హేబేలుకి తన మనసులో ఇలాంటి ఆలోచన ఉందన్న సంగతి పొరపాటును కూడా తెలియదండి. తెలుసుంటే కనుక వాడు జాగ్రత్త పడేవాడే. హేబేలు అయితే కనుక జాగ్రత్త పడేవాడే, పాపం తనకి తెలీదు. అందుచేత కనుక అన్నయ్యతో మాట్లాడుతాను రమ్మంటే కనుక వాడు పొలం వరకు తీసుకెళ్లారట, షైరికి వెళ్ళినట్టుగా. ఆ పొలంలో దూరంగా ఉన్నారు, ఎవరూ లేరు. ఆ సమయంలో అయితే కనుక అమ్మ నాన్న చోట్లదని ఉద్దేశంతో తనైతే కనుక కొట్టి చంపేశాడు కదా, అతని మీద పడి అతను చంపేశాడు కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త చూసుకోండి. ఎందుకురా ఇలా చేసావు, ఎందుకమ్మా కయ్యను మీ తమ్ముడిని ఎందుకు అలా చేసావని అడిగితే కనుక సమాధానం అతను ఏం చెప్తాడు, అతను పక్కనోడు వాడు మనసులో పట్ల ఎవరొచ్చారట, అతను దుష్టుని సంబంధియే తన సహోదరిని చంపాను. దుష్టుని సంబంధియే వాడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ జాయిన్ అయ్యాడు, నేను దుష్టులతో కలిసేనన్న సంగతి కూడా మూడో కంటికి తెలియదు. అదే గొప్ప సాతాను తంత్రం అనుకున్నప్పుడు తను చేసే తప్పు ఎవరికి తెలియను దాన్ని. ఆ తంత్రం అనుకున్నప్పుడు తంత్రమే, మూడో కంటికి అది అర్థం కాదు కదా. అతను దుష్టుని సంబంధియే తన సహోదరిని చంపాను అని అన్నాడు. చూడు, ఎందుకు చంపాడు వాడు, అతన్ని ఎందుకు చంపాడు? ఎరా ఏమైంది, మీ ఇద్దరు ఆస్తిపస్తులు గొడవలా, మీ ఇద్దరికి ఏదైనా వచ్చిందో, వ్యక్తిగతంగా ఏదైనా వచ్చిందో, తినే దగ్గర తాగే దగ్గర కొట్టుకున్నారంటే కనుక వాడు అదేమీ లేదు. ఏమీ అనుకున్నప్పుడు చూడండి, అక్కడ తన క్రియలు చెడ్డవియో తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండేను కదా. ప్రాబ్లం ఏంటంటే కనుక నేను చెడు పనులు చేస్తున్నాను, నువ్వు కనుక మంచి పనులు చేస్తే కనుక నేను చూసి ఊరుకోలేను. అదే అటు చూడటం. మరి నువ్వెలాగే చేసుకున్న మంచి పనులు నువ్వు నీతి క్రియలు జరిగిస్తున్నావు, నాకు చేతకత కనుక నా దారిని నేను వెళ్ళిపోవాలి. నీతి క్రియలు చేసేవాడు అనీతిమంతులు అయితే కనుక చూడగాని, తప్పు పనులు చేసేవాడు మాత్రం, మంచి పనులు చేసేవాడు మాత్రం ఒక కన్ను వేసి ఉంచుతాడట. నేను ఎలాగే చేయలేకపోతున్నాను, నాతో పాటు వాళ్ళు కూడా చేయకూడదు అనుకుంటాడే తప్ప, పోలే నాకు చేతకంది వాళ్ళు ఏదో చేస్తారు కదా అని చెప్పి వారినైతే కనుక తన దారిని వెళ్ళేటట్టు మాత్రం దుష్టుడు ఊరుకోడాడు. తన క్రియలు చెడ్డవి, తన తమ్ముని క్రియలు నీతివంతమైనవి. సో నేను చెయ్యని మంచి పని వాడు చేసేస్తున్నాడే. లోకంలో కూడా నేను సంపాదించలేకపోయాను, వారు సంపాదించేస్తున్నారు కదా, నేను పాస్ అవ్వలేకపోయినా వారు పాస్ అయిపోయారు కదా, నాకు ఉద్యోగం రాలేదు వాళ్ళకి ఉద్యోగం వచ్చింది కదా, లోకంలో నాకు పదవి రాలేదు వాళ్ళకి పదవి వచ్చింది కదా. వెంటనే ఆ వచ్చిన వారికి ఎవరైతే ఉందో, ఎవరైతే కనుక సంతోషభరితంగా ఉన్నారో వారి నోట్లో మన్ను కొట్టేటట్టుగానే మనుషులు మాట్లాడతారు. ఇక్కడ హేబేలు క్రియలు బాగున్నాయంట, తన తమ్ముని క్రియలు బాగున్నాయి, కయ్యని గడి క్రియలు బాగులా. ఆ బాగులేదు కనుక అతను అనుకున్నాడు, మరి అతను ఉంటే కనుక నాకేదైనా నష్టమేమో, మా ఇద్దరిని రేపొద్దున ఎదురుగదిరి పెట్టి వేరే ఆడు బాగున్నాడు, నువ్వేంటి బాగా చదవట్లేదేంటి, వాడు బాగా సంపాదిస్తాను నువ్వు సంపాదించట్లేదేంటి, వాడు నీతిగా ఉన్నాడు నువ్వు నీతిగా ఉండలేదని ఎవరో ఒకరు నన్ను క్వశ్చన్ చేస్తారుగా, నాకంటూ ఒక రిఫరెన్స్ ఉంది కదా,
నీవు కూడా వాడిలా ఉండని నన్ను ఎవరు చెప్తారు ఉద్దేశంతో అసలు వాడినే తీసేస్తే కనుక నన్ను అడిగేవాడు లేదు కదా అనుకున్నాడు. దుష్టత్వం అంటే ఏ స్థాయిలో ఉంటుందో చూసుకోండి. అసూయ అనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దానివల్ల కలహం అంటే కనుక ఎలా వస్తుందో తెలుసా? చివరికి దాని రిజల్ట్ ఎంత అంటే కనుక ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీసేసేంత వరకు, ఓ వ్యక్తి యొక్క ప్రాణం తీసేసేంత వరకు. ఆ మాట చదువుతున్నాను చూడండి, మరలా చదువుతున్నాను. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపాను. వాడు అతని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవయ్యే ఉండెను కనుకనే కదా. కేవలం ఏబేలు చేసిన తప్పేంట్రా అంటే కనుక, హేబేలు ఏ తప్పు చేశాడు, ఎందుకు చనిపోయాడని కనుక మనం అడిగేటట్టు కనుక వాడు ఇచ్చిన సమాధానం ఎలా ఉందో తెలుసా? వాడు మంచి పనులు చేస్తున్నాడు అంతనే చంపేస్తాడు. వాడు మంచి పనులు చేస్తున్నాడు అంతనే చంపేశాడు అంతే. ఎందుకంటే ఆ మంచి పనులు నేను చేయలేను. ఇప్పుడు అందరూ కూడా నన్ను పొలిగిపెట్టి చూస్తారు, ఆయనైతే చేస్తున్నాడు, మరి మీరెందుకు చేయట్లా? వారు చేస్తున్నారు, మీరెందుకు చేయలేదని ఎవరన్నా అడిగే లోపలనే ఆ మాట అనకుండా ముందేం చేయాలి? నన్ను అడిగే అవకాశం రాకుండా ఉండకూడదు అనుకుంటే కనుక వాళ్ళని తీసేయాలంతే. నన్ను అడిగే అవకాశం రాకుండా ఉన్నప్పుడు వాడిని తీసేయాలి. మన యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా యేసుప్రభుని గురించి ఆ నాటి వారు ఎలాగన్నారట, ఇగో లోకమంతా యేసుప్రభు అంటే వెళ్ళిపోతుంది కదా, మనం ఎలాగో చూచుచూ ఊరుకుని ఎడలా జనులందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే యేసు చేసే పనులు మనం చేయలేం, ఆయన చెప్పే మాటలు మనం చెప్పలేం. ఆయనలో మనం ఉండమంటే మన వల్ల కాదు. కాబట్టి ఆయన ఉన్నంతసేపు కూడా మనకైతే కనుక కొద్దిపాటి చిన్న చూపు ఉంటుంది. మనల్ని మనుషులు పట్టించుకోరు, మనం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారేమో. కాబట్టి ఒకవేళ కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలనుకుంటే యేసుని ఏం చేయాలి? చంపేద్దాం. ఇదేంటి ఆ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకున్నది అదే. యేసు చేసిన తప్పేంటంటే కనుక వీళ్ళకి చేతకాని పని యేసు చేయటం. యేసు చేసిన పని వాళ్ళ దృష్టిలో తప్పేంటంటే కనుక దేవుని దృష్టిలో అయితే కనుక ఆయన దగ్గర న్యాయబద్ధంగా బ్రతకటం, నీతిమంతుడిగా ఉండటం. అందుకని ఆ నీతిమంతుడిని యేసుని కనుక వాళ్ళు నిరాకరించారట. వద్దు, ఇలాంటి వాడు బతకటానికి వీల్లేదనే ఉద్దేశంతో యేసుప్రభుని చంపేసి ఒక బందిపోటు దొంగ అనుకున్న బరబ్బనైతే కనుక వారు కోరుకునే పరిస్థితి వచ్చింది కదా అని. లోకంలో మనుషులు కూడా ఈరోజు అంతేనండి, వారికి దొంగలే కావాలి, నీతిమంతులతో పని లేదు సుమా. దొంగలు గెలిస్తేనే వాళ్ళకైతే కనుక ఆనందం అండి. నీతిమంతులు ఈరోజు అయితే కనుక ఒక లోకం ఉంటే కనుక వారికి నచ్చదండి. ఈరోజు లోకంలో మనం చూస్తున్న పనుల గురించి ఆలోచించినప్పుడు ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సిందని తెలుసా? ఎవరన్నా ఒకవేళ మిమ్మల్ని గురించి కనుక చెడు మాట పలుకుతున్నారు అనుకోండి, తొందరపడిపోకండి. వారం లేని తనమే సుమా. మీరు దేవుని యందు ఉండటమే దుష్టునికి నచ్చదండి. దుష్టుని యందు ఉన్న ఈ లోకం ఎప్పుడూ కూడా నేను సమర్థించుతాం. ఎంత అంటే యేసుప్రభు అంటారు, లోకం నన్ను ద్వేషించింది తప్ప ఈ రోజు నన్ను ప్రేమించింది మాత్రం కాదు. లోకం నన్ను ద్వేషించింది కనుక తప్పకుండా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ద్వేషించినప్పుడు మరి మిమ్మల్ని ద్వేషించదా? యేసుప్రభు అయితే కనుక ప్రశ్న అయితే కనుక అలాగే చెప్పారు. సో ఆధారం అనుకున్నప్పుడు, ఉదాహరణ అనుకున్నప్పుడు అయితే కనుక సృష్టి తొలినాళ్లలోనే కయ్యనైతే కనుక తమ్ముడు అనుకుని హేబేల్ని చంపాడు. అడగండి ఎప్పుడన్నా, రేపు పొద్దున మీరు వెళ్ళినప్పుడైతే కనుక అక్కడ అడగొచ్చాయండి. అదృష్టం ఉంటే కనుక మీరు కూడా కయ్యంతో కలిసే రోజు ఉంటే కనుక, లేకపోతే కనుక ఏబేల్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీ అన్న ఎందుకు చెప్పండి ఏబేల్ని అడగండి. ఇద్దరు ఉంటారు అక్కడ. ఉంటే ఒక ఆయన అక్కడ ఉంటాడు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. ఆ ఇద్దరిని అడుగుతారు కానీ ఎందుకో కయ్యం దగ్గరికి వెళ్ళి ఛాన్స్ వస్తే కనుక అసలు వాడు పుట్టుపూర్వత్వం ఏంటి, ఎలా ప్లాన్ చేశాడు, ఎంత సుఫారీ తీసుకున్నాడు అని కూడా అడు చెప్తాడేమో. ఒకలా ఏబేల్ దగ్గరికి వెళ్తే కనుక ఏమో నాకేం తెలుసు అంటాడేమో. ఏమో నాకేం తెలుసు, వాడేదో మాట్లాడటానికి రమ్మన్నాడు, మా అన్నయ్య కథను ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను, ఏదో అన్నాడు, చివరికి వస్తే గొడవ పెట్టేసుకుని మీద పడి చంపేశాడు, మా అన్నయ్య కదా నేను ఏం చేయలేకపోయాను అంటాడు తను. కయ్యని అడగాలి అప్పుడు, ఎరా ఎందుకు చంపేశారా, నీకు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందని. ఏమో అడిగే రోజు మీకు వస్తుందేమో. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, ఎందుకంటే మనకు వద్దండి. మనకెంత క్రిమినల్స్ ఎందుకు, ఊరికే మనకంతా కూడా మాఫియా కింగులతో మనకు పని లేదు కదా, ఫ్యాక్షన్ లీడర్లతో మనకు పెద్ద పని ఉండకూడదండి. అందుచేత ఆ పరిస్థితి రావద్దు. కానీ ఎందుకంటే కనుక కారణం చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. వాడు అసూయ చేత వారం లేకపోయాడు కదా, హేబేలు చూసినప్పుడు వారం లేకపోయాడు. ఇప్పుడు నీ దగ్గర ఇలాంటి మనసు ఉందా? నువ్వు కూడా పక్కవాళ్ళు ఎవరైనా బాగుపడితే కనుక చూడలేని మనస్తత్వమా? ఎదుటివాడు కనుక ఆనందంగా ఉన్నాడంటే కనుక తట్టుకోలేని మనస్తత్వమా? కొంతమంది ఉంటారండి, ఎంత అంటే కనుక కళ్ళులో ఎప్పుడూ కూడా నిజంగా విషయానికి హక్కునేటట్టు ఉంటారండి. తోటివారు మన పక్కింటి వాళ్ళు కనుక సంతోషంగా ఉంటే కనుక అమ్మో వీళ్ళకేదో హెచ్చొచ్చేసినట్టుంది, ఏదో ఇది వాళ్ళు నవ్వుతున్నారు అనుకున్నప్పుడు ఏమా అంత సంతోషంగా ఉన్నారు, ఏం జరిగిందని నవ్వుతూ వెళ్ళి హృదయపూర్వకంగా పలకరించే మనస్తత్వం అనుకున్నదాన్ని. ఎవరైనా ఆ రోజు అయితే కనుక కొంచెం నీట్గా స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి ఏదైనా ఊరు వెళ్ళటానుకో లేదా ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అయ్యారు అనుకోండి, వెంటనే చాలామంది కళ్ళలో అయితే కనుక అబ్బో బడు నిప్పులు పడిపోతూ ఉంటాయని. వరవలేని తను అదేమి ఎప్పుడూ కూడా పక్కవాడు బాగుండాలని కోరుకోండి. వాడు బాగుంటేనండి ఏదన్నా మీకు ఆపద వచ్చినప్పుడు ఏదో ఒక రోజున మీకు కూడా సాయం చేస్తాడు. పక్కవాడు బాగుంటే కనుక మీకు ఆపద కలిగిన ఏదో ఒక రోజు మీకు సాయం కలుగుతుందండి. మీరు చెడిపోయి వాడు చెడిపోతే కనుక ఇద్దరిని చూడడానికి ఎవరు ఉంటారు? జోగి రాసుకుంటే బూడిద రాలుద్దని మీ సరే ఏమవుద్ది? అందుకని ఎవరో ఒకరు ఉండాలి, ఉండనివ్వండి. మీకు ఎలాగే దేవుడు అవకాశం లేదనుకుంటే మీ టైం కాదు. ఓకే, నేను కూడా ఒకప్పుడైతే కనుక ఉన్నతంగా ఉండే రోజు వస్తుంది, నేను కూడా డబ్బులు సంపాదించే రోజు వస్తుంది, నేను కూడా ఆరోగ్యంగా ఉండే రోజు వస్తుంది, నాకు కూడా అయితే సంతోష ఆనందాలు కలిగే రోజు వస్తుంది. నిరీక్షణ కలిగి ఉన్నాడు.
అంతవరకు మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇది వాళ్ళ గడియ. ఒకవేళ కనుక ఈరోజు ఎవరైనా నీకంటే ముందు కనుక ఎవరైనా గొప్పగా ఉన్నారనుకుంటే నువ్వేమనుకోవాలి తెలుసా? ఎస్, ఈరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఈ టైం వాళ్ళది, అందుకని ఈరోజు అయితే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రేపటి దినాన నాకు కూడా వస్తుంది, ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా నాకు అవకాశం ఇస్తాడు, తప్పకుండా నేను కూడా సంతోషించే రోజు ఒకటి వస్తుందని ఆశతో ఉన్నాను. అంతేగాని ఎప్పుడు కూడా పక్కన చూసి అసూయ పెడితే ఎట్లా? అలా అసూయ కనుక ఉంటే, మీలో కనుక ఒక కలహం కనుక ఉన్నట్టయితే, మీరు క్రీస్తునందు ఉన్నవారనా లేనివారనా? మీరు శరీర కార్యములతో నిన్నవారనా ఆత్మఫలములతో నిన్నవారా? చూడండి ఒకసారి మన పాఠ్యభాగానికి వచ్చాను. ఒకసారి 1 కొరింథీ 3:3 1 కొరింథీ 3:3 ఏమనుంది అక్కడ? మీలో అసూయయు కలహమును ఉండగా, ఇప్పటికీ అది కంటికి కనపడదండి. అసూయ ఉందా లేదన్న సంగతి తెలియాలంటే కనుక అది ఎక్కడి నుంచి బయటపడుతుంది? అది మీలో కనుక అసూయ ఉందన్న సంగతి, మీ అసూయను వ్యక్తపరిచే ఒక అవయవం మీ దగ్గర ఉంది. మీ అసూయను వ్యక్తపరిచే అవయవం ఏంటి? మీ బాడీలో ఏ అవయవం మీకున్న అసూయను బయటపెడుతుందో తెలుసా? అసూయ అనుకున్నప్పుడు జలస్ అంటారు ఇంగ్లీష్లో, రైట్. ఆ జలస్ అనుకున్నప్పుడు అది బయట పెట్టేది, అంటే అది ఉన్నది నీలో అయితే కనుక అసూయ ఉందన్న సంగతి ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందా లేదా అన్నారు అనుకుంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? థర్మోమీటర్ అని ఉంటుందండి కదా. నేను ఏమనాలి దాన్ని? పోనీ ఏదో ఒకటి థర్మోమీటర్, తెలుగులో నేను చెప్పలేను కానీ, ఆ థర్మోమీటర్ తీసుకొచ్చి ఏం చేస్తారు? పెడితే కనుక నాలుగు కిందలో పెడతారు, లేకపోతే కనుక చంకలో పెడతారు. టెంపరేచర్ చూడాలనుకుంటే కనుక ఇక్కడ ఈ చంక కింద చూస్తారు, నోట్లో పెడతారు. అంతేగాని ఖాళీ గోటుకో లేకపోతే నుదుటి పట్టుకొచ్చి ఇలా పెట్టి చూడరు. ఇప్పుడైతే కనుక ఎలక్ట్రానిక్ వచ్చేస్తుంది కనుక జస్ట్ ఇలాగ గన్ కొట్టంగానే వచ్చేస్తుంది అనుకోండి. పూర్వకాలం అయితే కనుక చూస్తారు. అంటే నాలో జ్వరం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే కనుక ఏం చేయాలి? ఆ పెట్టాల్సిన చోట పెట్టాలి. సపోజ్ ఇది హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయడం కోసం ఆయన దగ్గర స్టెథోస్కోప్ ఉంటుందని. స్టెథోస్కోప్ ఎక్కడ పెడతాడు? కాలికి పెడతాడా, చేతులు పెడతాడా? గుండె దగ్గర పెట్టి ఛాతీ మీద ఈ పార్ట్ అంతా నొక్కుతాడు, ఇలా చూస్తాడని. అంటే ఎక్కడి నుంచి అయితే కనుక ఒకవేళ కనుక నీకున్న ఆ గుణం బయటపడుతుందో చూస్తారని. టెంపరేచర్ చూడాలనుకుంటే కనుక ఓ చోట నుంచి, అదే కనుక గుండె గురించి చూసుకోవాలనుకుంటే కనుక ఓ చోట నుంచి అంటారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, కంటికి కనపడని ఈ అసూయ ఎక్కడ కనపడుతుంది? ఏ పార్ట్లోంచి చూడొచ్చు మీరు అసూయగా ఉన్నారా లేదన్న సంగతి? ఇది తెలిసిన వాళ్ళకేనండి. ఊరికి జ్ఞానం లేకపోతే మళ్ళీ ఎవరికి తెలియదు. ఇది దేవుని జ్ఞానం కలిగిన వారికే వాడు అసూయతో ఉన్నాడా లేదన్న సంగతి మనకు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నీ అసూయ బయట పెట్టేది ఎక్కడ? నోట్లో నుంచా, ముక్కులో నుంచా, కళ్ళలో నుంచా, చెవుల్లో నుంచా, చేతుల్లో నుంచా, కాళ్ళలో నుంచా, ఒంట్లో నుంచా? ఎలా తెలుస్తుంది నీకు అసూయ ఉందన్న సంగతి? నీ కళ్ళే నీ అసూయనైతే కనుక బయట పెడితే తెలుసా? నువ్వు చూసే చూపు చూడంగానే నువ్వైతే కనుక ఎదుటి వాడిలైతే కనుక సమాధానంతో ఉన్నావా, అసూయతో ఉన్నావా, గొడవతో ఉన్నావా సంగతి అర్థమైపోతుంది. ఆ కళ్ళల్లో నుంచి అయితే కారిపోతూ ఉంటుంది. కొంతమంది చూస్తే కనుక అసూయ అనుకున్నప్పుడు కనుక చూసే చూపండి చాలా ప్రమాదభరిత. ఆ చూపు చూడగానే మనకి అర్థమైపోద్ది. నేను చూడగానే నేను చూసి వాళ్ళైతే కనుక ప్రేమించేవాళ్ళ ద్వేషించేవారు అంటానికి చిన్నదండి వాళ్ళ లుక్కు, వారి చూపులోనే మీకైతే అర్థమైపోద్ది. నాకు తెలియదేంటి, ఆ మాత్రం నాకు తెలియదా అంటారు. అవునండి, చిన్నపిల్లలకు కూడా తెలిసాను. చిన్నపిల్లలు కూడా ఆ జ్ఞానం సరిపడా దేవుడు పెట్టాడండి. ఎదుటివాడైతే కనుక తమను ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా, వారు చేసేదాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాడా, అయితే కనుక చూసి తట్టుకోలేక వారలేకపోతున్నారా అనే సంగతి అయితే మాత్రం అక్కడ తెలుస్తుందని. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కూడా అంతే. ఆ అసూయ నీ కళ్ళలో ఉంటుంది సుమా. నీ కళ్ళలో చూసినప్పుడు అయితే కనుక అర్థమైపోద్ది. మామూలుగా అయితే నువ్వు ప్రేమతో చూస్తున్నావా, అసూయతో చూస్తున్నావా అని. ఆ కళ్ళు అయితే కనుక కొంతమందికి అదేనండి. ఆ కళ్ళే చివరికి కలహాన్ని రేపడానికి అయితే కారణమైపోతాయి కదా. నాలుకైతే కనుక మరొక విధంగా గొడవ పెడుతుందండి. నాలుకైతే కనుక దేనివల్ల అంటే ఇబ్బంది పడిపోద్ది? నరకము చేత, అంటే పడే కష్టం. నేను బాధపడతాను అనుకున్నప్పుడు బాధను నాలుకతో వ్యక్తపరచు. ఎదుటివాడిని చూసి వారలేకపోతున్నాను, అసూయతో ఉన్నాను అనుకుంటే కనుక కళ్ళతో చెప్తారండి. తోటివారి యొక్క ఉన్నతిని వారలేకపోతారు అనుకున్నప్పుడు చెప్పే మాట్లాడండి. ఎదుటివాడి గురించి కనుక మనకు కోపంతో ఉన్నాం అనుకోండి, వాడి యొక్క బతుకులు సరిగ్గా మన ఇష్టం పడలేదు అనుకోండి, ఎవరన్నా వారి గురించి కనుక చెడు మాటలు చెప్తుంటే కనుక చెవి కోసేసుకుంటామండి. నాకు నచ్చిన వాడి గురించి ఎవరైనా చెడు చెప్తుంటే కనుక దానికోసం అయితే కనుక అర్రులు చేసి అలాంటి వారితోనే ఎక్కువ మాట్లాడుతాను మనం. సో ఇక్కడికి వచ్చినప్పుడైతే కనుక దేవుడు చెప్తున్న మాట చూడండి. ఒకసారి అయితే కనుక నేను ఈ మాట పలుకుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీలో అసూయ కలహము ఉండగా మీరు ఎవరట? ఆత్మ సంబంధులా శరీర సంబంధులా? మీరు ఆత్మ సంబంధులా శరీర సంబంధులు? మీరు ఇక్కడ కూర్చున్న మీరు శరీర సంబంధులుగా ఉండటానికి వచ్చారా, ఆత్మ సంబంధులుగా ఉండటానికి వచ్చారా? ఆత్మ సంబంధులే కదా. శరీర సంబంధులు ఎక్కడుంటారు? లోకంలో ఉంటారు. లోకంలో అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మత్సరం ఉంటుంది, ఒకరి మీద ఒకరికైతే కనుక పగ ఉంటుంది, కళ ఉంటుంది. అది లోకం అండి. మనం తప్పు పట్టద్దు. లోకం అంటేనే ఇవన్నీ కలిగి ఉన్నవారినే లోకం అంటారు. ఇవన్నీ కలిగి ఉన్నవారినే శరీర సంబంధం అంటారు. కానీ నేను శరీర సంబంధం కాకుండా ఆత్మ సంబంధంగా ఉండాలనే కదా లోకానికి వేరే మీరు వచ్చింది.
ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి ఒకవేళ దేవుని సన్నిధికి దేవుని రాజ్యంలోకి మనం అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ లోకులకు ఉన్న గుణమే మీకు ఉంటే కనుక ఇప్పుడు లోకము కూడా ఎక్కడున్నట్టు దేవుని సన్నిధిలో ఉండిపోతుంది. లోకము కూడా దేవుని సన్నిధిలో ఏమవుతుంది? దానివల్ల ప్రాబ్లం ఏంటి అనుకున్నప్పుడు మొదటి అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయం, అదే 1 కొరింథీ 1 అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని ఏం కోరుకున్నాడైనా? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎలా ఉండాలంట? అందరూ యూనిఫామ్ వేసుకుని రండి అని మాత్రం చెప్పట్లా. అంటే అందరూ ఒకటే బట్టలు వేసుకుని రండి, అందరూ ఒకలాగిన తల దూకుని రండి, అందరూ ఒకలాంటి నగలు పెట్టుకునే రండి, అందరూ కూడా దగ్గరికి ఒకే ఆహారం తినండి, వీటి గురించి మాట్లాడాలా? లోకంలో విభిన్నమైన మనస్తత్వాలు, ఎవరి శరీర తత్వానికి తగినట్టుగా వాళ్ళు తింటారండి, ఎవరి హైటు వెయిట్కి తగినట్టుకైతే కనుక వారు వస్త్రాలు ధరిస్తారండి, ఎవరికున్న ఆర్థికపరమైన స్థితిగతులు కూడా దానికైతే ఆధారపడి ఉంటాయి. అందరూ ఒకేలాంటి వస్త్రాలు ధరించడమో, ఒకేలాంటి ఆభరణాలు ధరించడమో, ఒకే వాహనంలో రావటమో ఇది జరగదు, సాధ్యం కాదండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డబ్బులు పెట్టక్కలేకుండా లోకపరమైన దీనితో అయితే కనుక సంబంధం లేకుండా అనుకుంటే భావం మాత్రం ఒకటి ఉండదు. దేవుడు నీ నుంచైనా నా నుంచైనా కోరుకున్నప్పుడు నాకే భావం ఉందో మీకు కూడా అదే భావం ఉండదు. మీలో ఏకభావము కలిగి మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను దేవుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. పలికేటప్పుడు వేడుకొనుచున్నానంటే కనుక రిక్వెస్టింగ్ అయినా మొదట మీరందరూ కూడా ఏకభావంతో ఉండాలి. మీరందరూ ఏకభావంతో ఉండాలి. రెండోది, మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండాలి. దేనికి సన్నద్ధం? గొడవకాలతో యేసుప్రభుని స్వీకరించడానిక. యేసుప్రభు రాకడ కొరకు మనం సన్నద్ధంగా ఉండాలి. ఎప్పుడొచ్చి యేసుప్రభు నన్ను తీసుకెళ్ళిపోతున్న ఉద్దేశంతో మనం ఉండాలి. కానీ మనం అలా లేవు. ఎప్పుడు కూడా మనం దేనికోసం తెలుసా? వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెట్టుచున్నవి కదా. వారి పాదములు రక్తము చిందించడానికి వాళ్ళు ఇంటికి వెళ్తున్నారంటే కారణం ఏంటంటే కనుక గొడవ కోసం. సమాధానమును వెదకండి, దాన్ని వెంటాడండి అంది వాక్యం అయితే కనుక. మీరు సన్నద్ధత దేని కొరకు అనుకున్నప్పుడు ఎవరిని అనుకున్నా నాకు అనవసరం, ఎంత నీచుడు అనుకున్నా, దుష్టుడు దుర్మార్గుడు అనుకున్నా నాకు అన్నీ అనవసరం. అవతల వ్యక్తితో కూడా నేనైతే కనుక సమాధానాన్ని కోరుకుంటాను కదా. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా కానీ నేనైతే మాత్రం సమాధానాన్ని వెతకటానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా సన్నద్ధులుగా ఉంటాను కదా అనుకునేటట్టు ఉండాలి. కానీ ఈరోజు మనకేముందట? కక్షలు కదా. ఈరోజు కక్షలు ఉన్నాయి, ఏకభావం లేదు, ఏక మనస్సు లేదు. ఏమి అనుకున్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు అసూయ ఉంటే మీరు ఏమవుతారు? తోటివారి ఉన్నతను చూసి మీరు వారవలేని తనంతో ఉన్నంతసేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టలు మాత్రం కాలేరు. ఇలాంటి కక్షలు కార్పణ్యాలు మీరు లగినప్పుడు, ఒకరి నుంచి ఒకరు ఓర్చుకోలేని తత్వం మీకు వచ్చినప్పుడు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోద్ది అనుకున్నప్పుడు చూడండి, అక్కడ 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. ఏమున్నాయి మీలో? సంఘంలో ఏముండకూడదని పౌలు గారి యొక్క భావన. ఇక్కడ కూర్చున్న మనం లోకాన్ని విడిచిపెట్టొచ్చాం. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ కూర్చున్న మనమన్నా ఒక్కటిగా ఉండకపోతే ఎట్లా? సంఘమంతా ఐక్యతగా ఉండాలి కదా. నువ్వు దేవుని కొరకు అయిన వారందరినీ విడిచిపెట్టుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవారు మాత్రమే అయిన వారికి నువ్వు భావించాలి కదా, అయిన వారిగా భావించాలి కదా. కానీ ఈరోజు లోకంలో ఎలా ఉంది? ఇక్కడొక గంతు, ఆ బయటకు వెళ్తే ఇంకో గంతు అంటారు కదా. ఏ ఎండగా గొడుగు పట్టే రకాలని ఎక్కడ గంతు ఏ గంతు వేయాలో తెలుసు అన్నట్టుకుంటారు. ఏదో ఉపచార జీవులు అయితే కనుక దేవుడు వారిని కప్పలతో పోల్చడాన్ని, అపవిత్రాత్మలు వంటి కప్పలు కదా అన్నాడు. కప్ప 2 చోట్ల ఉంటుందని, అది నీటిలోనూ ఉండగలదు, నేల మీదకు ఉండకూడదు. ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడరండి. దాని దగ్గరికి వస్తేనే చిరాకు వచ్చేద్దని. అది వేసే గంతులు చూస్తుంటే ఎక్కడ ఎలా గంతేరో తెలుసాను. లోకంలో ఇలాంటి వాళ్ళు 2 రకాలుగా ఉండేవాళ్ళు. 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు, 2 చోట్ల 2 విధాలుగా మాట్లాడేవారు. ఎక్కడికి వెళ్తే కనుక ఆ గొడుగు పట్టేవాళ్ళు అయితే కనుక మనం ఉన్నారండి. మన సంఘాల్లో చాలామంది ఉన్నారు. లోకం దగ్గరికి వెళ్ళినంతసేపు ఒకలాగా, లోకాన్ని విడిచిపెట్టి వస్తే కనుక ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఆడికి వెళ్ళైతే కనుక ఒక డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, డప్పులు కొడుతుంటే కనుక డ్యాన్స్ చేసేవారు చాలామంది ఉంటారు, ఆనందపడిపోతారు. అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం మోకరించితే కన్నీళ్ళతో అక్కడ మొత్తం నేలంతా తడిపేస్తారండి. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకి తెలియదండి. లోకంలో మనుషుల యొక్క స్థితిగతుల గురించి ఆలోచించినప్పుడు వద్దు కదా, అలా ఉండకండి. మీరు ఎటో ఒకటి ఉండండి, వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. మీరు ఉంటే దేవుళ్ళనే ఉండండి, లేదనుకుంటే కనుక లోకంలోనే ఉండిపోండి. ఎటో ఒకటి. మీరు లోకంలో ఉన్నారనుకోండి, ఈ జీవితకాలంలో మీకు ఇష్టమైనట్టుగా అన్నీ అనుభవించేసారు. తక్కువ కాలంలోనే మీకు ఇష్టం ఏదనుకుంటే కనుక అన్నీ అనుభవించేసాను. రేపటిదైనా నా యుగయుగంలో కాలాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు అనుకుంటే కనుక ఈ కొద్ది కాలంలో నోరు కట్టుకోండి, శరీరాన్ని కట్టుకోండి, మీ కంటిని కట్టుకోండి. ఈ కొద్ది కాలం మాత్రం మీరైతే కనుక కొద్దిపాటు ఒద్దికగా ఉండి మీ జీవన వ్యాపారాన్ని అయితే కనుక దేవునికి ఇష్టంగా కనుక ముగించారా, యుగయుగములు ఆ పరలోకముందున దేవునితో అయితే కనుక మీరైతే కనుక సంతోషభరితంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. చాయిస్ అయితే కనుక ఇదేనండి. మీరు ఉంటే అటన్నా ఉండండి, లేకపోతే ఇటన్నా ఉండండి.
మీరు లోకపరంగానే జీవించండి, లేదా దేవుని పక్షంగానే మాట్లాడండి. కానీ దేవుని దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ లోకాన్ని కనుక ఇందులో పెట్టారనుకుంటే దానికి చాలా పనిష్మెంట్ ఉంటుంది తెలుసా. అందుకనే పౌలు గారి అయితే ఇలాంటి వారి గురించి చెప్పుకుంటొచ్చు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను కదా. ఇదే కొరింథీలో ఈ సంగతి ఈ పత్రికలో చెప్తాడు. కొంతమంది మీరు ఎలా పాడు చేస్తున్నారో తెలుసా? ఏ ఎండగా గొడుగు పట్టడం పాడు చేయటం కదా. లోకమున్న మురికి తీసుకొచ్చి సంఘంలో పెట్టడం మరి పాడు చేయటం కదా. మీకున్న వ్యక్తిగతమైన కోపావేశాలు ఏదైతే ఉన్నదో, లోకపరంగా మనుషులతో మీకున్న వ్యాపార సంబంధాలు ఏదైతే ఉందో వాటిని తీసుకొచ్చి దేవునికి ఆపాదించడం మరి దేవుని సంఘాన్ని పాడు చేయటం కదా. లోకమిక తీరుని ఇక్కడ పెడుతున్నారు అనుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది కదా. అది తప్పే కదా. కావాలంటే మీరు వెళ్ళిపోయి చేయండి, మీరు దూరంగా ఉండే చేయండి తప్ప దేవుని సన్నిధిలో తీసుకొచ్చి దాన్ని అంటించడం ఎంతవరకు సభ్యత, ఎంతవరకు సమంజసం? ఇదే ఈ మాట అయితే కనుక అని చెప్తుందండి. మీలో కక్షలు ఉన్నాయి, మీలో అయితే కనుక అసమానతలు కనపడుతున్నాయి కదా. ఒకరి మీద ఒకరికి కనుక ద్వేషము పగ ఉంది కదా. ఇలా ఉంటే కనుక అది దేవుని సంఘం అవుతుందా? మీరు దేవుని పిల్లలకి అయితే కనుక దేవుడు అంగీకరిస్తాడా? ఇలాంటి మనస్తత్వంతో మీరు జీవిస్తే కనుక, ఇలాంటి అసూయతోనో కోపంతోనో కలంతో ఉంటే కనుక రేపటి దినాన్ని మీరు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందా? చూడండి, ఇప్పుడు మళ్ళీ అదే మాట 12వ వచనం చదువుతున్నాను చూడండి. మీలో గొడవలు ఎందుకున్నాయి, మీలో కక్షలు ఎందుకున్నాయి, అసలు మీరు ఎందుకు కలహాలు వస్తాయి అనుకుంటే అక్కడ కారణం చెప్తున్నాడు. మీలో ఒకడు, నేను పౌలు వాడను. గ్రూపులు కదా, నా గ్రూప్ పేరు వాళ్ళ గ్రూప్ పేరు. సంఘాల్లో కూడా గ్రూపులు ఉంటాయి. పేటలు బట్టో లేకపోతే కనుక ఊర్లు బట్టో గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఆడవాళ్ళని మగవాళ్ళని గ్రూపులు ఉన్నాయి. వృద్ధాప్యాలు ఉన్నవాళ్ళు లేకపోతే కనుక యవనస్తులుగా ఉన్నారని గ్రూపులు ఉంటాయి. ఈ సంఘం మనకే చెప్పట్లేదు, చాలా చోట్ల జరిగే తంతుదే. చాలా సంఘాలు అయితే కనుక ఎంత దేవుని పక్షంగా అందరూ ఒకటని చెప్పాలని వచ్చినా, ఒకరు చెప్పే పాస్టర్ గారు చెప్పిన అక్కడ ఎవరైతే కనుక జ్ఞానం కలిగిన వారు చెప్తున్నా కొంతమంది వినరండి. ప్రతిదానికి గ్రూప్ ఇస్తామండి, ప్రతిదానికి కూడా గ్రూప్ ఇస్తాం. మాదంటూ సెపరేట్, మేము వేరు కదా. ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టయితే కనుక విడిపోవడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారండి. ఆ విభజన భౌతికంగా కాకపోవచ్చు, మానసికంగా కొంతమంది వేరుగా ఉంటూ ఉంటారు. వస్తారే తప్ప మిగతా వాళ్ళతో వాళ్ళు కలవరు. మాది వేరు, మా సెటప్ వేరు కదా, మా గ్రూప్ వేరు కదా అన్నట్టు కనుక ప్రత్యేకంగా కనపడడానికి ప్రయత్నం చేస్తారని వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నప్పుడు చూడండి, అక్కడ ఒకడు పౌలు వాడను, నేను మరో అపోలో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడరు, ఆ గ్రూప్ లీడర్స్ ఉంటారు కదా, దాతాను అభిరాము కోరహోలేగా ఎవరికి వాడు గ్రూపులు మెయింటైన్ చేసేయటం. ఇదా దేవుని సన్నిధి అంటే మీకు ఇలా కనపడిందా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా, ఒప్పుకుంటాడా? ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారు ఇప్పుడు కూడా అనుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఒకరు ఇక్కడికి వచ్చామనుకుంటే కనుక ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి సొంత రక్షణ వారిదే. మీ భక్తిని బట్టి నేనేమి జీతం ఇవ్వనండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనిని బట్టి, మీ ప్రార్థనకో మీ పాటకో లేదా మరొక దానికో నేనేమి కూడా మీకు చెల్లించేదేమీ లేదు. నా మీద మీరు ఆధారపడి ఇక్కడికి రాలా, కేవలం మీకు ఒక మార్గదర్శకత ఉండటం కోసం వచ్చాను. అలాగే ఇక్కడ కూర్చుని మీ మీద నాకే బాధ్యత లేదండి. మిమ్మల్ని పట్టించుకుని లేదా కనుక మీ అవసరతలు ఏంటి, మీ ఆపదలు ఏంటి, మీ దైనందిక దినచర్య ఏంటి, ఇవన్నీ నాకు సంబంధం లేదండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడైతే కనుక నేను చేయాల్సిన పని ఏంటి, నా వరకు వస్తే కనుక నిష్ఫలాపేక్ష, నాకు దేవుడు అప్పగించిన పని ఏదైతే ఉందో వాటినైతే కనుక మీకు చెప్పటమా, మీకు పాట నేర్పించటమా, లేకపోతే మీ ప్రార్థన నేర్పించటమా, లేకపోతే కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించటమా, ఇది తప్ప నాకు వేరే పని ఉండకూడదు. ఈ పని కాకుండా ఈరోజు లోకంలో మనుషులు ఏమందో తెలుసా, దాన్ని వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. లోకపరంగా ఆలోచించైతే కనుక ఏంటి మాకేం సాయం చేయలేదు కదా, మమ్మల్ని పట్టించుకోలేదు కదా, మమ్మల్ని పలకరించలేదు కదా, మాకు గౌరవం లేదు కదా, మాకు ప్రాధాన్యత లేదు కదా. ఎవరి కోసం ఇంతకీ ఎవరివ్వాలి మీకు గౌరవం, ప్రాధాన్యత ఎవరి దగ్గర నుంచి రావాలి? మీకు విలువ అనుకున్నప్పుడు ఎవరు మీ విలువను పెంచేది ఎవరు? మీకు పని అప్పగించేది ఎవరు? మిమ్మల్ని దేవుని సన్నిధిలో వాడుకునేది ఎవరు? మనుషుల ముందు దాని తాత్పర్యం ఎక్కడి నుంచి రావాలి తెలుసా? నిర్ణయం ఎక్కడి నుంచి వెలువడాలి? ఆ దేవుని చిత్తం లేకుండా నీకైతే కనుక దేవుని సన్నిధిలో స్థానం ఉంటుందా? ఆ దేవుని చిత్తం లేకుండా కనుక దేవుడైతే నీకు ఏదైనా పని అప్పగిస్తాడా? అది దేవుని పని అనుకుంటే కనుక అది దేవుని చేతిలో ఉన్నది తప్ప మనుషులు ఎవరు వస్తారండి? అందుకనే ఇది మూసేకొని ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో ఈరోజు శరీరపరంగా మనం ఆలోచిస్తున్నామా లేకపోతే కనుక ఆత్మీయంగా ఆలోచిస్తున్నాం అనుకున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 16వ వచనం నుంచి చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. నిజంగా మీరు ఆత్మ సంబంధంగా ఉన్నట్టయితే మీలో ఏముండకూడదట? శరీరపరమైన ఇచ్ఛలు అంటే కోరికలు ఏది ఉండటానికి వీల్లేదు. అసలు లెక్క తీరిన దాని గురించి మాట్లాడకండి. శరీరేచ్ఛ అనుకున్నప్పుడు మీరు అసూయ ఉండటానికి లేదు, మీరు కలహములు రావటానికి లేదు. ఎందుకంటే శరీర కార్యములు అనుకున్నప్పుడు ఆ కింద మాట చూడండి, అక్కడ 20 వచనం చదవాలిగా, 19 నుంచి చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏమనగా జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాట ఉన్నాయి మీలో. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఇప్పటికి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఆత్మానుసారంగానా, శరీరానుసారంగానా? ఇప్పటికీ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా తీసేయండి, తీసేసుకోండి. అన్ని పీక్కోవడం ఒకేసారి జరగకపోవచ్చు. నీ ఒంట్లో ఉన్న ముళ్ళులవి, నీ ఒంట్లో ఉన్న ముళ్ళులవి నీకే కాదు పక్కోళ్ళు కూడా హాని కలిగిస్తున్నాయి. నీకు మాత్రమే కాదు పక్కోళ్ళు కూడా గుచ్చుకుంటాయి. నువ్వేం చేయాలి? మెల్లగా నేను దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటే కనుక ఆ ఒంట్లో ఉన్న ముళ్ళుని ఒక్కొక్కటి పీకేయండి. అసూయని తీసేయండి, విమతములు తీసేయండి, ద్వేషం తీసేయండి, కక్షలు తీసేయండి. ఒకే రోజున అయిపోయానంటే ఒక్క రోజులోనే దేవుని సన్నిధికి వస్తే అన్నీ వదిలేసుకున్నాను అనుకుంటే అది తప్పండి. ఒక్క పూటలో ఒక్కసారి పట్టు మార్పని కాదండి. వినాలే కదా, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాట. ఒక్క రోజుతో పూర్తి అయిపోతుంది. క్రీస్తుని గురించిన మాట ఒక్క రోజుతో తెలుసుకుంటారా? ఓ గంటలో జరిగేది కాదండి, అది జీవితకాలం. అందుకని పౌలంతటి వాడు కూడా అంటున్నాడు, ఇప్పటికే నేను ఏదో సాధించానని చెప్పట్లేదు. ముందున్న వాటి కొరకు మనమైతే కనుక ఆసక్తితో పరిగెడదాం, పట్టుకోవాలంతే. కారణం ఏంటి కనుక ఇప్పటికీ నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవట్లేదు, కానీ నేను దేని చేత పట్టబడుతున్నా దానిని పట్టుకోవాలని నేను పరుగు పెడుతున్నాను కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనలో ఇప్పటికీ పర్ఫెక్షన్ రాలా. మన ఒంట్లో కూడా ఇప్పటికీ చాలా ముళ్ళులు ఉన్నాయి తెలుసా. ఉన్నాయండి. ఇక్కడ కూర్చొని సేవకులు అనుకున్న వాళ్ళు కదా, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ముళ్ళులు ఉన్నాయి, మర్చిపోకూడదు. పౌలంతటి వాడు కూడా అంటున్నాడు. చేతని తగిన ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని కృపను బట్టి ఒక్కొక్కటిగా తీసేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నాకున్న ముళ్ళు నాకు గుచ్చుకుంటే పర్వాలా, నా ఒక వ్యక్తిగత జీవితాన్ని నాకు ఏదైనా హాని కలిగిస్తే పర్లా, దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. దానివల్ల మీరు కూడా నష్టపోతారు అనుకున్నప్పుడు, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు అవకాశం ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని ముళ్ళులు ఉన్నాయి ఇక్కడ? ఆ శరీర కార్యంలో అనుకున్నప్పుడు అవన్నీ కూడా నీ ఒంట్లో ఉన్న ముళ్ళు లేని సంగతి మర్చిపోద్దు. మరి ఏముండాలి నీ దగ్గర? ముళ్ళులు కాకుండా, నీలో ముళ్ళులు కాకుండా ఏముండాలనుకున్నప్పుడైతే కనుక పైన చదువుతున్నాను చూడండి, 22వ వచనం కదా. 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. నీలో ఏముండాలి, ఏముండకూడదు? నీలో ఉండవలసినవి ఏంటి, తీసేయాల్సినవి ఏంటి? ఏం పెట్టుకోవాలి వాస్తవంగా? ఏం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి? నీకు లేదన్నట్ల, ప్రేమ లేదని నేను చెప్పనండి, కానీ ప్రేమే ఉండాలి, ద్వేషమొద్దు. ప్రేమే ఉండాలి, ద్వేషమొద్దు. సంతోషమే తప్ప దుఃఖంతో నీకేంటి పని? ఎందుకు ఏడుస్తున్నావు? నీలో ఆత్మఫలమే ఉన్నట్టయితే కనుక ఎప్పుడు సంతోషమే. అయిపోయింది గడిచిన కాలం అంతా కూడా. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం కోసం నేను రాలేదు ఇక్కడికి. గడిచిన కాలంలో వాటిని జ్ఞాపకం చేసుకోవడం రాలేదు. ఈరోజైతే కనుక దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను అంతే. సంతోషం, సమాధానం. మాటికి మనుషులతో అయితే కనుక కలహం పెట్టుకోవడానికి కాదు, అక్కడ విభజన కలిగించడానికి వాళ్ళైతే కనుక విభేదాలు పెట్టుకోవడానికి మనం లేవండి. విమతలు అనే మాట అసలు మనకు రాకూడదు కదా. ఇప్పటికీ మనలో ఏముందనేది అక్కడ ప్రశ్న. అర్జునుడు అన్నాడు, మీలో అసూయ, కలహం ఉండగా మీరు ఇప్పటికీ దేవుల్లో ఉన్నారని మీరు చెప్పడానికి అర్హత ఉందా? ఉన్నదా? మీరు దేవుల్లో ఉన్నారా? ఇది మామూలుగా మనం అనుకున్నప్పుడు ఏదో రోజువారీ ఏదో లోకంలో ఉన్నానని అనుకోవటం వేరేండి. కానీ దేవుని చిత్తంలో నేను ఉన్నానా లేదని తెలుసుకోవడం కోసం జస్ట్ ఇదే లిటిల్ బిట్ టెస్ట్. ఇదొక పరీక్ష. నాలో ఏముంది? ఎదుటివాడిని చూసి వారవగలిగే మనస్తత్వం ఉందా? ఎవరన్నా ఏదైనా కొద్దిపాటి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు, ఏం చేయాలి? వారిని అభినందించగలిగే, హృదయపూర్వకంగా అభినందించగలిగే స్థితి నాకుందా? ఎవరన్నా పుట్టినరోజు పండుగ అనుకోండి, సార్ పుట్టినరోజు చేసుకున్నాను, నేనే నా బర్త్డే ఈరోజు అన్నారు, పుట్టేవాళ్ళే ఇప్పుడు పుడితే ఎవరి కోసం అన్నారా? అలాగా ఏమో దేవుడు నిన్నైతే కనుక ఈ లోకంలోకి పంపించడానికి దేవుడైతే తన ప్రణాళిక నెరవేర్చి ఈరోజు నీ లోకంలోకి పంపించాడా? అంటే ఇప్పటికీ నీ సంవత్సరాల క్రితం నువ్వు లోకంలోకి వచ్చావా? సంతోషం కదా. మరి పుట్టుకుని బట్టి నువ్వు ఆనందించావా? మరి పుట్టుకుని బట్టి సంతోషించే గుణం నీ దగ్గర ఉందా? పుట్టలే, నువ్వు పుట్టో, పశువు పుట్టింది, గేదె పుట్టింది, ఆవు పుట్టింది అన్నారా? చులకన చేసి మాట్లాడుతున్నారా? ఎక్కడుంది నీ దగ్గర? వారు లేని తరం ఏంటి? ఎవరైనా ఒక పాట పాడుతున్నారు అనుకుంటే కనుక దేవుని సన్నిధి అయితే కనుక వారిని చూసి అభినందించగలిగే మనసు నీకుందా? ఏమో నిన్ను బట్టి దేవుడైతే కనుక మహిమపరచబడ్డాడు, దేవునికి స్తోత్రం అన్నారు ఎప్పుడన్నా? ఎవరైనా ఒక వాక్యం చెప్తే కనుక విమర్శించడానికి పూనుకున్నారా? వారు చెప్పిన మాటను బట్టి అయితే కనుక ఏమో ఈరోజు మీరు చెప్పిన మాట వాస్తవంగా నాకే తగిలింది, నన్నే గుచ్చింది, అయినప్పుడు కూడా మీకైతే కనుక అభినందనలు. మిమ్మల్ని అయితే నేనైతే కనుక నిజంగా కంగ్రాట్ చేస్తున్నానంటే మీరు చెప్పిన మాట అయితే కనుక నాలో ఉన్న తప్పు ఏంటో నాకు తెలిసి వచ్చింది. ఇక్కడి నుంచి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను. ఎప్పుడన్నా చేసిన దానికి మీరు విన్న వచ్చే వాక్యానికి ఎప్పుడన్నా కానీ కనీసం కృతజ్ఞత ఎప్పుడైనా చెప్పారా? మీకు కలిగిన మేలుని బట్టి మీకు క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏ రోజన్నా కనీసం మీరు ప్రార్థన చేసే పరిస్థితి ఉందా? ఎంతసేపు తీసుకుని వెళ్ళిపోవటం, కనీస రెస్పాన్స్ కూడా ఉండదండి.
ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కనుక ఆ కార్యక్రమానికి తగినట్టుగా స్పందించడం కూడా చాలామందికి తెలియదండి. ఏమంటారు మిమ్మల్ని? మీది అసూయ కదా. మీలో అసూయ ఉంటే కనుక ఇంకా మీరు దేవునికి ఇష్టలని నేను ఎలా చెప్పాలి? మీరు మాటి మాటికి కలహమే పెట్టుకునే మనస్తత్వం ఉన్నట్టయితే కనుక మీలో దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? చూసుకోండి ఎవరికి వాళ్ళే. మీరు క్రీస్తునందు ఉన్నారనుకుంటే కనుక ఎలా ఉన్నదో తెలుసా? మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఉన్నదని తెలుసా? మీరు భ్రష్టులు కానీడలా క్రీస్తునందు మీరు ఉన్నట్లెక్క. మీరు భ్రష్టులు కాకపోతే, మీలో క్రీస్తు లేడు అనుకుంటే కనుక మీలో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, ఆశా నిగ్రహం లేదు, ఇవన్నీ అనుకున్నారని కూడా చెప్పవచ్చు. ఏంటి దాని అర్థం? దీని అర్థం ఏంటి? అవి నీలో కనపడట్లేదు అనుకుంటే అర్థం ఏంటి? ఇప్పటికీ నీలో క్రీస్తు లేడు. క్రీస్తు లేకపోతే నేనేమని పిలుస్తారు తెలుసా? భ్రష్టుడు అంటారు. నీలో క్రీస్తు లేకపోతే కనుక భ్రష్టుడు. నాలో క్రీస్తున్నాడు అనుకుంటే కనుక నీ ప్రేమ, నీ సమాధానం, నీ సంతోషం, నీ ఆశా నిగ్రహం, నీ దీర్ఘశాంతం ఎదుటివాడికి కనపడేటట్టు ఉండాలిగా. ఎదుటివారికి అయితే చెప్పగలిగే పరిస్థితి ఉండాలిగా. ఉందా లేదా? మన దగ్గర ఉందా లేదా? ఉన్నదా లేదో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. లేకపోతే కనుక సరి చేసుకోండి. అసూయ మనలో ఉందేమో తీసేది ముళ్ళండి. అసూయ మీకు నష్టమే. మీరు అసూయ పడినంతసేపు మీ మనసులో కూడా నెమ్మది ఉండదండి. ఎదుటివాడిని ద్వేషించినంతసేపు మీకు సమాధానం దొరకదండి. ఎదుటివాడి మీద మీరైతే కనుక కుట్రతో, మోసంతో, పగతో రగిలిపోతున్నంతసేపు మీకు నిద్ర కూడా పట్టదండి. ఎందుకండి మనకి అవి? మన శరీరానికే నష్టం, మన జీవితానికే నష్టం. పక్కోడికేమో తర్వాత సంగతి. ముందు నీకే నెమ్మది లేదు, నీకే ప్రశాంతత లేదు. ఒకవేళ కనుక నువ్వు చేసి ఈ పనుల వల్ల పక్కోడిని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావో తెలుసా? ఎంతమందికి హాని కలిగించే పరిస్థితి మనకు వస్తుందో తెలుసా? ముందు తీసుకోండి. మీరు బాగుపడతారు, ఎదుటివారు కూడా మిమ్మల్ని బట్టి సంతోషపడే పరిస్థితి వస్తుంది. కానీ అదే అసూయత కనుక మనం కనుక పరుగులు పెడతాం అనుకోండి, నీకే నష్టం. తద్వారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత అవసరమా? నిన్ను బట్టి మిగిలిన వారందరూ కూడా దుఃఖించే పరిస్థితి వస్తుంది. అంత అవసరమా మనకి? అంత అవసరమా? ఆ దేవుని చిత్తానికి మనం సమర్పించుకోవాలనుకుంటే ముందు మనలో ఏదైతే ఉండకూడదో అదని తీసేయండి. ఏది ఉండాలో దాన్ని నాటుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మీ ప్రియపిల్లనముగా ఈ ఉదయకాల సమయం ముందు మీ సన్నిధిని బట్టి సంతోషించినట్లుగా మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి ఈరోజు మాలో ఉన్న లోటుపాట్లను ప్రభా సరిచేసుకునే అవకాశం ఇచ్చినట్టుగా ప్రభా మేమందరూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేమైతే ప్రభా అసూయతో కలముతో ఉన్నంతసేపు మీ పిల్లము కామన సంగతి సుస్పష్టంగా మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. కానీ తెలియకుండానే ఈరోజు ప్రభా తండ్రి ఆ శరీర కార్యములే మాలో నిలబడిపోయినాయి. లోకం నుంచి వేరే ఏమని మీరు చెప్పుకుంటామే కానీ ఇప్పటికీ ప్రభా ఆ పాత వాసనలు ఇక మాలో నుంచి పోలేదు తండ్రి. నిశ్చితమైతే ప్రతి ఒక్కరము కూడా మీ కృపను బట్టి మాలో ఉన్న ఈ లోపాలను సరిచేసుకోవటానికి మీరు చూపిన ప్రభా తండ్రి ప్రేమ, సంతోష, సమాధానాలతో మా జీవితాన్ని ప్రభా చుట్టూన్న వారందరికీ ఆదర్శంగా గడపడానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.